గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ 29 అక్టోబర్ 2016. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పురస్కరించుకొని మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా స్వగ్రామానికి వచ్చున్నారు. మనకి ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించినంత వరకు ఇది ఒక మంచి అవకాశం. ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూపుల్లో ఆల్రెడీ మనం దాదాపుగా పర్ కాన్స్టిట్యున్సీ 100 నుంచి 150 మంది సభ్యులను యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే వీళ్ళందరికీ 100 మందికి ఒకసారి టెలిఫోన్ కాల్స్ చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఈ 100 మంది తలా 10 మంది చేపిస్తే కూడా దాదాపుగా మనకి 1000 మంది నుంచి 1500 వీళ్ళతోనే చేయించవచ్చు. సో ఒకసారి ఈ వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే వీళ్ళని యాడ్ చేశారో వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళకి టెలిఫోన్ చేసి, బాబాయ్ ఇవాళ పరిస్థితి, నువ్వు బయట నుంచి ఒకవేళ వస్తే నువ్వు వచ్చావు కాబట్టి మీ గ్రామంలో ఉన్న మన పార్టీ వాళ్ళందరినీ ఒకసారి కలిపి ఓటర్ ఎన్రోల్మెంట్ చేయి. దాదాపుగా వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరికి ఒక ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి డాంగులు పెట్టేసుకొని ఆ విధంగా చేసేయచ్చు. లేని పక్షంలో లోకల్ గా ఉన్న వాళ్ళు అయితే, బాబాయ్ మీ వాళ్ళని ఎవరు వచ్చి ఉంటారు కదా, వాళ్ళ సహాయం అని చెప్పచ్చు. అలానే ఇక్కడ నుంచి మనం యాక్టివ్ గ్రూప్ ఒకటి, ఇదంతా ఈ కాలింగ్ అంతా మనకు అవ్వదు కాబట్టి ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ కోర్ టీమ్ ఒకటి మనం తయారు చేసుకోవాలి. తయారు చేసిన తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, మండల పార్టీ లీడర్షిప్, తెలుగు యువత కానీ లేకపోతే పార్టీ కానీ లేకపోతే ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళతో ఒకసారి ఫోన్ మాట్లాడి వాళ్ళని సమన్వయం చేసుకొని, మళ్ళీ గ్రామ పార్టీ వాళ్ళని సమన్వయం చేసుకొని, లోకల్ గా బయట వచ్చిన వాళ్ళు లేదా యూత్ వీళ్ళందరినీ యాక్టివేట్ చేసినట్లయితే మనం పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ తయారు చేయొచ్చు. మళ్ళీ వీళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో తీసుకురండి. ఇంకా ఇప్పుడు ఎవరైనా యాడ్ అవుతామంటే వాళ్ళకి అడ్మిన్ రైట్స్ ఇచ్చేసి, ఒక గ్రూప్ ఎక్కువైపోతే ఇంకో గ్రూప్ క్రియేట్ చేయండి, ఇంకో గ్రూప్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసే వాళ్ళ ముందే ఒక మాట చెప్పండి, దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ కమ్యూనికేషన్ ఛానల్ ఫర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్రోల్మెంట్. సో దయచేసి ఇంకేం మనం డిస్కస్ చేయొద్దు అని చెప్పేసి మాట చెప్పేసి అందరికీ నమస్కారం చెప్పేసి మనం దీన్ని ఒక ఆపర్చునిటీ తీసుకుందాం. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. కేవలం 6 రోజుల టైం ఉంది, నవంబర్ 5కి. సో ఈ 6 రోజులు అగ్రెసివ్ చేసి ఈ 2 రోజులు దాదాపుగా కాన్స్టిట్యున్సీ ఒక 2000 ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ మనం చేసే ప్రయత్నం చేద్దాం. మనందరూ సహకరిస్తారని మనస్ఫూర్తి నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్న ఎన్టీఆర్.